దేవుని నామమున స్తోత్రములండి. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. మనం దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడి గడిచిన నెల ఏప్రిల్ మాసం అంతా దేవుడు కాచి కాపాడి క్షేమాన్ని దయచేసి అనేక ఉపద్రవములు బలహీనతలు కలిగినప్పుడు దేవుడు వాటి నుంచి తప్పించి నెమ్మదిని క్షేమాన్ని ఇచ్చారు. మరో నెల మే మాసంలో మనకిచ్చినందుకు ఈ నెలంతా దేవుడు తన కృపతో మనల్ని నింపుతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈ మే నెలలో పుట్టినరోజులున్నాయి. తర్వాత మీటింగ్స్ మెయిన్ జరుగుతున్నాయి. ఒంగోలులో రేపటి నుంచి ఒంగోలులో మీటింగ్స్, ఆ తర్వాత ఇంకా ఆయా ప్రాంతాల్లో మందిరాలు కట్టబడుతున్నాయి. అక్కడక్కడ గాస్పల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. సేవకులందరినీ దేవుడు బలంగా వాడుకొని పరిచయలో బహుబలంగా వాడుకునేటట్లు, అలాగే వాతావరణం భయంకరమైన వాతావరణం, ఎండాకాలం కాబట్టి మరి ఎవరికి ఏ బలహీనత కలగకూడదు. దేవుడు ఆశ్చర్యకరంగా జరిగించలేమని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం తండ్రి. ఈ మే మాసంలో తండ్రి మీరు ఇచ్చిన దినములను బట్టి స్తోత్రములు తండ్రి. రేపటి నుంచి జరుగుతున్న ఒంగోలులో మీటింగ్స్ తండ్రి ఆశ్చర్యకరంగా జరిగించండి. అలాగే యేసయ్య మందిరాలు కట్టబడుతున్నాయి, ప్రారంభోత్సవం ఆశ్చర్యకరంగా జరిగించండి. అయా సేవకుల్ని మీరు బలంగా వాడుకునండి. నెమ్మది, సమాధానం, క్షేమాన్ని దయచేయండి. యేసురాజా, సేవకులందరినీ మీరు దీవించండి స్వామి, నీకు స్తోత్రం. విశ్వాసులు సేవకులు పరిచయలో కొనసాగబడుతున్నారు. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యంను క్షేమాన్ని దయచేయండి స్వామి, నీకు స్తోత్రం. ఈ మే నెలలో తండ్రి నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న సేవకులందరికీ ఎవరెవరు ఉన్నారో విశ్వాసులు, దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. దయా కిరీటం వారికి ధరింపచేస్తున్నందుకు స్తోత్రం. కృపతో నింపండి, దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేనండి. దేవుడు ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఒక పాట పాడుకుందాం. ఓకే. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. నీవు నా కోసమే తిరిగి వస్తావని, నేను నీ సొంతమై కలిసిపోదామని, యుగ యుగములు నన్నేలుతావని, నీకే నగన స్వాగతం. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. నీ బలిపీఠమందు పక్షులకు వాసమే దొరికెను, అవి అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించునే. నేనే మందును ఆకాశంతోను నీతో ఉండాలని కల నెరవేరునా, నా ప్రియుడా యేసయ్యా, చిరకాల ఆశను నెరవేర్చుతావని మదిలో చిరుకోరిక. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. నీ అరచేతిలో నన్ను చెక్కుకొని మరువలేనంటినే, నీ కను పాపగా నన్ను చూచుకొని కాచుకున్నావులే. నీ అరచేతిలో
నన్ను చెక్కుకొని మరువలేనంటివే. నీ కను పాపగా నన్ను చూచుకొని కాచుకున్నావులే. నన్ను రక్షించిన, ప్రాణమర్పించిన, నన్ను స్నేహించిన, నన్ను ముద్రించిన నా ప్రియుడా యేసయ్యా, ప్రాణార్పణముగా నా జీవితమును అర్పించుకున్నానయ్యా. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. నీవు స్థాపించిన ఏ రాజ్యమైనా కొదువలేకుండునే. బహు విస్తారమైన నీ కృపయే మేలుతో నింపెనే. అది స్థిరమైనదై క్షేమమునందునే. నీ మహిమాత్మతో నెమ్మది పొందునే. నా ప్రియుడా యేసయ్యా, రాజాల నేల శుక పురుషుడా, నీకే సాటెవరు. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఈ సంవత్సరం చాలా చక్కని పాటలు ఇచ్చారు. రాగాలు అంటే గుర్తించుకోలేకపోతున్నాం, కొన్ని మర్చిపోతున్నాను. అలాగే నాకు ఈ పదాలన్నీ బాగున్నాయండి. చాలా బాగా నన్ను ధైర్యపరిచింది. నన్ను ఏది కూడా తీసి పడేయడానికి లేదు. చాలా బాగుంది. నీ బలిపీఠమునందు మందు పక్షులకు వాసము దొరికిని, అవి అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించుని. నేనేమందును ఆకాశింతును నీతో ఉండాలని కల నెరవేరున. నా ప్రియుడా యేసయ్య, చిరకాల ఆశను నెరవేర్చుతావని మదిలో చిరు కోరిక. నిజమే, ఆ బలిపీఠం వద్ద జీవించాలయ్యా. పక్షులకి వాసం దొరుకుతుంది. మనకు కూడా దేవుడు అట్టి కృపనిచ్చారు. ఆ తర్వాత నీ అరచేతిలో నన్ను చెక్కుకొని మరువలేనంటివే. నీ కనుపాపగా నన్ను చూచుకొని కాచుకున్నావులే. నిజమేనండి, అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు కాబట్టి మరవలేడైనా. ఇప్పుడు చెక్కుకున్నారనుకోండి, అప్పుడు మనం మర్చిపోగలమా? మర్చిపోలేం. కనుపాపగా నన్ను చూచుకొని కాచుకున్నావులే. నన్ను రక్షించిన, ప్రాణమర్పించిన, నన్ను స్నేహించిన, నన్ను ముద్రించావు. నా ప్రియుడా యేసయ్య, పానార్పణముగా నా జీవితమును అర్పించుకున్నాను. చాలా చక్కటి మాటలు. నీవు స్థాపించిన ఏ రాజ్యమైనా కొదువేమన్నా ఉందా? బహు విస్తారమైన నీ కృపయే మేలుతో నింపాను. అది స్థిరమైనది, క్షేమము కూడా కలుగుతుంది. మహిమాత్మతో నెమ్మది పొందునే. నా ప్రియుడా యేసయ్య, రాజ్యాలు నేలే శక పురుషుడా, నీకు సాటెవ్వరు. దేవుడిచ్చిన ఈ చక్కటి పాటను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈరోజు 4 మనం చూస్తే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. పైనుంచి 13 నుంచి చదువుతాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు
తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదాంశమును ఒక నిమిషం